ఇది ఏమంటే కొద్దిగా హైట్ ఉందినా అది టీరేహల్ మండలం నాగలాపురం గ్రామానికి చెందిన ఒక వర్గానికి సంబంధించినటువంటి కాలువలండి. వర్ష ప్రభావం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, వర్షాల నీళ్లు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి. సరే, నీళ్ళు వాన వచ్చిన తర్వాత నీళ్లు ఎక్కడికి పోవాలి, ఊరు బయటకు పోవాలి. అవి ఊరు బయటకు పోకుండా ఇళ్ల దగ్గరలోనే నిలబడుకునేసి వాళ్ళు స్కూల్ పిల్లలు, ఇక్కడ స్కూల్ కూడా ఉందండి, ఒక ఇల్లు కూడా గమనించచ్చు మీరు ఒకసారి. ఇక్కడ నీళ్లు ప్రభావం ఎక్కువ నిలబడి దోమలు, మలేరియా జ్వరాలు వచ్చి పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడకు కాపురం చంద్రెడ్డి గారు వచ్చారు, కాళ శ్రీనివాసులు గారు వచ్చారు, నాగలాపురం గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ గారు కూడా ఈ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ నాగలాపురం గ్రామానికి చెందినటువంటి ప్రజలను పట్టించుకునే నాదుడే లేకపోయినాడు. ఎందుకు పట్టించుకోవట్లేదు, మేము చేసిన తప్పేంటి అని మేము అడుగుతున్నాం. అయ్యా, వర్షం నీళ్ళు వచ్చిన తర్వాత మా పిల్లలు జ్వరాలు పడుకోకుండా అనారోగ్యానికి కారకులే కాకుండా మీరు కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులే మాకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, నాగలాపురం గ్రామానికి చెందిన సర్పంచులు ఇప్పటికైనా మమ్మల్ని కొంచెం పట్టించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. మీరు పట్టించుకొని ఎడలా మేమైతే కాలువలకి నిరాహార దీక్ష చేసేదానికి మేము డిమాండ్ చేస్తున్నాం. దయించి నాగలాపురం గ్రామంలో ఉండేటువంటి అండర్ వాటర్ పైప్ లైన్ లేదా కాలువలను పునరుద్ధరణ చేసి నీరు ఊరి బయటకు పోయే విధంగా మీరు చూసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన చేసేదానికి గ్రామ ప్రజలతో చేరి డిమాండ్ చేస్తున్నాం. కూర్చొని పెట్టాను.